కెమెరా లేకపోతే ఇన్ని కష్టాలు చూడండి. ఇంకా ప్రాస్పెక్ట్ ఇన్విటేషన్, సింపుల్గా చెప్పాలంటే 4 రోజులు ట్రైనింగ్ అయినా, లేకపోతే 40 సంవత్సరాల జీవితం చూసినా, 100 సంవత్సరాలు బతికినా, అంత అనుభవం చెప్పినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మందు పనిచేయాలంటే మనిషిలో రోగం ఉండాలి. లేనప్పుడు ఆ మందు వేసినా పనిచేయదు. అండ్ ఆల్సో ఒక విషయం అర్థం కావాలంటే దాన్ని ఎప్పుడైనా తను ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి, లేదా అనుభూతానే చెంది ఉండాలి. మేబీ ఒకరికైతే తను ఫీల్ అయినా అయి ఉండాలి. ఆ మందు ఏం చేయలేము. సో ఒక పర్సన్ని మన బిజినెస్లోకి లేదా నీ పార్ట్నర్గా నువ్వు చేర్చుకోవాలంటే నీకు అతిగా గుర్తుండాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇతను ప్రాస్పెక్ట్ అయితే ఇతను నువ్వు, అతనికి ఒక ప్రాబ్లం ఉంటే నువ్వు సొల్యూషన్ అయ్యి ఉండాలి. సో తన ప్రాబ్లం మీన్స్ మెంటల్. ముందు ఇక్కడ ఉన్నా చూసుకో. అబ్బో, ప్రాబ్లం మీన్స్ మెంటల్. అంటే ఇప్పుడు లవర్ చేసిన, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ తర్వాత ఇంకా ఏనా సరే ఎనీథింగ్ ఎల్స్, అవి మైండ్లో ఉండేవి కాబట్టి ప్రాబ్లమ్స్. దీనికి సొల్యూషను ఏంటంటే హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్. అది నీ లైఫ్లో నువ్వు ఉన్నప్పుడు నీతో ఉంటే సంతోషంగా ఉంటున్నానని నువ్వు పిలిచే నీ పార్ట్నర్కి అర్థమైంది, లేదంటే అర్థం కాదు. సో నీ హ్యాపీనెస్ని షో చేయి, సెల్ఫ్ ప్రమోషన్లో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, మాటల్లో కావచ్చు. బట్ ఇందాక సగంలో మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు ఎంత తనని ఆహ్వానించి ఇన్వైట్ చేసావు అన్నది మ్యాటర్ కాదు. ఆ తర్వాత నువ్వు వర్క్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చావు అన్నది మ్యాటర్ కాదు. నువ్వు తనని ఎంతకాలం ట్రై చేసే మ్యాటర్ కాదు. నువ్వు కొద్దిసేపు చెప్పినా కానీ స్ట్రాంగ్నెస్ ఉంటుంది చూసావా, నువ్వు చెప్పే విధానం ఉంటుంది చూసావా, నువ్వు ఇచ్చే క్లారిటీ ఉంటుంది చూసావా, నువ్వు నీలో ఉన్న డిఫరెన్స్, ఆ యూనిక్నెస్ ఉంటుంది చూసావా, దట్ మేక్స్ సో సెన్స్, సో ఎక్స్ప్లోజన్. సో చెప్పే విధానం స్ట్రాంగ్ అండ్ క్లారిఫుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ అర్థమయ్యేటట్టు అండర్స్టాండబుల్గా చెప్పాలి. అలా చెప్తే వర్క్ ఎక్స్ప్లెనేషన్ పడరు, ఇన్విటేషన్ పడరు, ఏం అవసరంలా. జస్ట్ నువ్వు ఎలా చిటికయ్యి అలా నీకు చెప్పు కింద అంటే సంథింగ్ స్క్రీన్ వల్ల పడతారులే. మళ్ళీ చెప్పులు గిప్పులు అంటే మీరు డల్, హట్టు, తొడతారు, కట్టలు అవుతారు. సో అదనమాట. ప్రాబ్లమ్స్కి హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్ షో చేసుకోవాలి. నీడ్, ఇట్ మీన్స్ అవసరం. ఇప్పుడు సంతోషంగా ఉంటే అవసరాలు తెరవుగా, సంతోషంగా ఉంటే డబ్బులు రావుగా. సో దానికి మనీ షో చేయాలి. నెక్స్ట్ డిస్రెస్పెక్ట్. ఈ అగౌరవించడానికి గౌరవం అంటే నేమ్ అండ్ ఫ్రేమ్, పేరు ప్రఖ్యాతులకు గౌరవం తెప్పించగలిగి. సో దాన్ని ఇన్స్పిరేషన్ అని, మోటివేటర్ అని, సపోర్టర్ అని ఉంటాయిగా. అండ్ ఆల్సో కోట్లు సంపాదించడం ఎప్పుడు గొప్ప కాదు అబ్బాయ. ఎప్పుడు గొప్ప తెలుసా, నువ్వు సంపాదించింది ఎంతైనా, అది ఎక్కువైనా తక్కువైనా నలుగురు చెప్పుకోగలిగేటప్పుడు. తండ్రి రోజుకి 1000 రూపాయలు సంపాదించిన, 500 సంపాదించిన, 200 సంవత్సరాలు సంపాదించకపోయి, బట్ కానీ తన తండ్రిని ఆ కుటుంబం మొత్తం గొప్పగా చూసినప్పుడు అది గొప్పే. నలుగురు చెప్పుకుంటున్నప్పుడు, ఆ ఊరు చెప్పుకున్నా అతను గొప్పే. అతను ఏం చేశాడు అన్న విషయం పక్కన పెట్టు. బట్ దేశానికే, ప్రపంచానికే కుబేరుడు లేదా సంథింగ్ ఏదైనా రిచ్ బాగా ఉన్నోడైనా కానీ నలుగురు తన గురించి చెప్పుకున్నప్పుడు ఏముంది గొప్పతనం? దట్స్ ద మ్యాటర్. సరే మరి పిలవాలంటున్నావు కదా, మరి పిలవాలంటే ఏముండాలి? ఎక్కడుంది? ఇక్కడ ఆగక్క వచ్చినాయి. ఒకటి లుక్, అంటే నీ లుక్ ఎలా ఉంది? ఒకడు హీరోలా ఇన్స్పిరేషన్లా ఫీల్ అయ్యేటట్టుందా, దిక్మాలతనంగా చండాలంగా ఉందా? నెక్స్ట్ వర్క్, ఈజీ అండ్ హ్యాపీ, సులభం, సంతోషం ఉంది ఆ పని చేయడం వల్ల. మనీ ఎక్కువ. అండ్ ట్రావెలింగ్, ప్రయాణాలు, ఎంజాయ్మెంట్, సెల్ఫ్ ప్రమోషన్, ఫుడ్, తిండి బాగా తిన్నట్టు, అచీవ్మెంట్స్ లైక్ బైకు, కారు, ఆ తర్వాత మనీ అండ్ ఆల్సో స్థాయి, ర్యాంక్స్, ప్రమోషన్స్, ఇవి కూడా అచీవ్మెంట్స్ కిందే. ఆ తర్వాత గ్రేట్నెస్, గ్రేట్ థింగ్స్,
ఐ మీన్ అప్పులు లాంటివి క్లియర్ చేయడం, అనారోగ్యాలు మార్చుకోవడం, ఆ తర్వాత రెస్పెక్ట్ పొందడం, వాల్యూ పొందడం, ఇలాంటివన్నీ. నాన్ ఐసీ అండ్ నాన్ ఐసీ నెక్స్ట్ ఛానల్ చదువుతానులే, ఎందుకంటే ఈ రెండు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ దాంట్లో చదువుతాను.